స్వీట్ పొటాటో చపాతీ అండ్ పాస్తా రోల్స్. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీరు దేనికైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసే ముందు స్వీట్ పొటాటో ఇంకా పొటాటో బాయిల్ చేసి పక్కకు పెట్టేసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. పొటాటో, స్వీట్ పొటాటో పక్కనైతే బాయిల్ చేస్తున్నాం కదా, ఇప్పుడు పాస్తా కూడా బాయిల్ చేసుకుందాం. ముందుగా పాస్తా, వాటర్ ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి. పాస్తా బాయిల్ అయ్యేలోపు స్వీట్ పొటాటో ఇంకా పొటాటో క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో కొంచెం చపాతీ పిండికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తే ఇలా థిక్ పేస్ట్‌లా వస్తుంది. ఈ పేస్ట్ ఒక బౌల్‌లో వేసుకోండి. మీరు పిండి ఎందులో మిక్స్ చేశారో దాంట్లో వేయండి. దీంట్లో చపాతీ పిండి యాడ్ చేసుకోండి. ఆ పేస్ట్‌కి సరిపడా పిండి యాడ్ చేసుకోండి. ఈ పిండిలో వాటర్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆ పేస్ట్‌లో పిండి మిక్స్ చేసి ఇలా ఫింగర్స్‌తో కలపండి. ఫస్ట్ అయితే ఓన్లీ ఫింగర్స్‌తోనే కలపాలి. ఇలా చేయి మొత్తం పెడితే క్లేలా అవుతుంది. పిండి కూడా గట్టిగా అవుతుంది. ఈ పిండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టండి. ఇప్పుడు పాస్తా అయితే కుక్ అయిపోయింది. కొంచెం పాస్తా వాటర్‌గా ఉన్నప్పుడే ప్లేట్‌లో వేసుకోండి. చల్లారిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. పిండి నానేలోపు పాస్తా ప్రిపరేషన్ చూద్దాం. ఒక ప్యాన్‌లో ఆయిల్, జీలకర్ర, క్యారెట్ ఇంకా బీన్స్ వేసి ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్‌గా ఫ్రై చేయండి. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇప్పుడు అవి వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో, సాల్ట్, కారం, పాస్తా మసాలా లేదంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ అలా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కుక్ అయిన తర్వాత పాస్తా యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకొని మిక్స్ చేయండి. ఇలా పాస్తా 5 to 10 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఇంకా టమాటో కెచప్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చపాతీస్లోకి పాస్తా అయితే రెడీ అయిపోయింది. పాస్తా కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో చపాతీస్ ఎలా చేయాలో చూద్దాం. పిండి ఇలా 10 మినిట్స్ నానిన తర్వాత చాలా స్మూత్గా అయిపోతుంది. మీరు కొద్దిగా పిండి తీసుకొని ఇలా కరెక్ట్ సైజులో కట్ చేసుకొని ఇలా బాల్స్ చేసి పెట్టుకోండి. ఈ చపాతీస్ డబల్ లేయర్లో రావాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక బౌల్లో పొడి పిండి, ఒక బౌల్లో ఆయిల్ తీసుకోండి. మనం ఇప్పుడు ఈ పిండి బాల్స్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక పిండి ముద్దకేమో పొడి పిండి యాడ్ చేయండి. ఇంకో దానికి ఆయిల్ మిక్స్ చేసి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చపాతీలా చేసుకోండి. అంతే, చపాతీ మెత్తగా ఇంకా లేయర్స్లా వస్తుంది. చపాతీ మెత్తగా రావాలంటే వన్ సైడ్ ఆఫ్ కొంచెం చపాతీ కాలగానే మీరు తిప్పుతూ ఉండాలి. వెంటనే 5-10 సెకండ్స్కి ఒకసారి ఇలా తిప్పండి. ఈ చపాతీస్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి, చూస్తున్నారు కదా. చిన్న పిల్లలకి కూడా పెట్టవచ్చు, 1 ఇయర్ బేబీస్కి కూడా పెట్టుకోవచ్చు, అంత స్మూత్గా ఉంటాయి. ఇలా చపాతీస్ కంప్లీట్ అవ్వగానే పాస్తా దీంట్లో స్టఫ్ చేసి ఇలా రోల్ చేసేయండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే తయారు చేసేయండి. హెల్దీ అండ్ టేస్టీ. మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ బాక్స్ అయితే తినేస్తారు. మా కిడ్స్ అయితే ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా నిహాన్షి పాపకైతే 3 ఇయర్స్, తనైతే ఈజీగా తినేస్తుంది. చూడండి ఎలా ఉంది నిహాన్షి. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.